నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది వస్తువులు మరియు సేవలపై విధించే సమగ్ర పన్ను విధానం. దీన్ని భారతదేశంలో 2017 జూలై 1న అధికారికంగా ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం దేశంలోని అన్ని పన్నులను ఏకం చేసి ఒకే దేశం అనగా ఒక దేశం ఒక పన్ను ఒక మార్కెట్ అనే సిద్ధాంతాన్ని అమలు చేయడం. జీఎస్టీ రాకముందు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు రకాల పన్నులు వసూలు చేసేవి. ఉదాహరణకు ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, అలాగే VAT, అలాగే OCTROI అంటే ఆక్ట్రాయ్, అలాగే లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ మొదలైనవి. ఇవి వ్యాపారులకు వినియోగదారులకు గందరగోళం కలిగించేవి. జీఎస్టీ ఆరంభంతో ఈ పన్నులన్నీ రద్దై ఒకే పన్ను విధానం మొదలైంది. దీనివల్ల వస్తువుల ధరల్లో పారదర్శకత వచ్చింది, పన్ను భారం తగ్గింది. జీఎస్టీను ప్రధానంగా 3 విభాగాలుగా విభజించారు. CGST అంటే సెంట్రల్ జీఎస్టీ, అలాగే స్టేట్ జీఎస్టీ, అలాగే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ. ఒక రాష్ట్రంలో కొనుగోలు జరిగితే CGST కేంద్రానికి, SGST రాష్ట్రానికి వెళ్తాయి. రాష్ట్రాల మధ్య వ్యాపారం జరిగితే IGST మాత్రమే వసూలవుతుంది. GSTలో 5 ప్రధాన స్లాబ్లు ఉన్నాయి: 0%, 5%, 12%, 18% మరియు 28%. ఇందులో అవసరమైన వస్తువులకు తక్కువ పన్ను, లగ్జరీ వస్తువులకు ఎక్కువ పన్ను విధించారు. దీనివల్ల పేదలకు నేరుగా లాభం కలిగింది. జీఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ప్రత్యేక విధానం ఉంది. దీనివల్ల ఒక దశలో చెల్లించిన పన్నులు తదుపరి దశలో మినహాయింపుగా తీసుకోవచ్చు. దీని కారణంగా పన్నుల మీద పన్ను విధించే కస్కాడింగ్ ఎఫెక్ట్ తగ్గింది. జీఎస్టీ అమలులో డిజిటలైజేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. అన్ని బిల్లులు, ఇన్వాయిస్లు, రిటర్న్లు ఆన్లైన్ ద్వారా దాఖలు చేయాలి. దీని వలన పన్ను ఎగవేత తగ్గి ప్రభుత్వ ఆదాయం పెరిగింది. జీఎస్టీ వల్ల బ్లాక్ మనీ నియంత్రణ సాధ్యమయ్యింది. వ్యాపార వ్యవస్థలో పారదర్శకత పెరిగింది. అంతేకాదు, ఎగుమతులపై జీఎస్టీ మినహాయింపు ఉండటంతో భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వం సాధించాయి. మొదట్లో వ్యాపారులు జీఎస్టీ అమలులో ఇబ్బంది పడ్డా తర్వాత అవగాహన కార్యక్రమాల ద్వారా పరిష్కారం లభించింది. జీఎస్టీ కౌన్సిల్ అనే శక్తివంతమైన సంస్థ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షుడు, అలాగే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. పన్ను రేట్ల మార్పులు, కొత్త విధానాలు, మినహాయింపులపై నిర్ణయాలు ఈ కౌన్సిల్ తీసుకుంటుంది. ఆర్థిక నిపుణులు జీఎస్టీని భారతదేశపు ఫెడరలిజం యొక్క అత్యుత్తమ ఉదాహరణగా పేర్కొన్నారు. జీఎస్టీ వలన వ్యాపార వాతావరణం మెరుగుపడింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశ ర్యాంక్ పెరిగింది. చిన్న వ్యాపారుల నుండి పెద్ద కంపెనీల వరకు అందరూ ఒకే విధమైన పన్ను చెల్లించడం వలన సమానత్వం పెరిగింది. మొత్తానికి జీఎస్టీ ఒక విప్లవాత్మక సంస్కరణగా మారి భారతదేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.